ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, when we are responsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దెమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోర్ కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ నడిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడటం మీ అందరూ చూశారు. మన పవర్ ఏంటో చెప్తున్నాను. వైఎస్ఆర్సీపీ పవర్ 11 మంది అంటారు. పవన్ కళ్యాణ్ భలే చెప్పాడు, 11 మంది ఉన్నా 1100 మంది లాగా వీళ్ళు మాట్లాడుతున్నారు అన్నారు. సో కూటమి ప్రభుత్వం తెలుసుకోవాల్సింది, పంచపాండవులు కూడా 5 మందే, కానీ 100 మంది కౌరవుల్ని ఎలా మట్టు కరిపించారో మన వాళ్ళందరూ కూడా జగనన్న ధైర్యంతో, జగనన్న ఇన్స్పిరేషన్తో ఎంతమంది ఉన్నామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇక్కడ అసలు విషయం. ఈరోజు మనం ఇంత ధైర్యంగా గర్వంగా ఉండడానికి కారణం ఏంటి? జగనన్న ప్రతి కుటుంబానికి, లబ్ధిదారులు అయితే చాలు, పేదవాళ్ళు అయితే చాలు, వెల్ఫేర్ కానీ హౌసింగ్ కానీ ఏ విధంగా ఇంటి వద్దకే వాళ్ళ అకౌంట్లకే ఎవరి ఇంటికి పోయి ఏ లీడర్కి కూడా సలాం కొట్టాల్సిన అవసరం లేకుండా ఇచ్చాడు. అలాగే రేషన్ కానీ మెడిసిన్స్ కానీ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. పెన్షన్స్ వారి ఇంటి వద్దకే వెళ్ళి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ ఇచ్చారా లేదా అని మళ్ళీ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఎంపీల్ని ప్రతి ఇంటికి గడపకి మన ప్రభుత్వం ద్వారా అందరినీ కూడా వెళ్ళి చూడటం జరిగింది. సో అందుకే ఈరోజు ఈవీఎంల వల్ల మనం ఓడిపోయినా మనం గ్రామాల్లోకి వెళ్తే గ్రామం మన చుట్టూ తిరుగుతుంది. మనం చేసిన మంచి వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు. కానీ తెలుగుదేశం వాడికి ఈరోజు గ్రామాల్లోకి కానీ వార్డులకు వెళ్ళే ధైర్యం ఉందా? కొడతారా లేదా? అది కూడా పాత చెప్పుతో కొడతారు, కొత్త చెప్పు వేస్ట్ అని చెప్పి.